సన్నాసికి మీరు చూడండి మిత్రులారా, వీడు నోరు తెరిస్తే కాశ్యపు, కౌండిన్య, ఇక్షావు మేమే ఈ గోత్రం వాళ్ళే పాలించాలి అని చెప్పేసి చిల్లర మాటలు మాట్లాడతాడు. మీరు వాని వీడియోలు చూడండి, వాడు ఎంత నీచుడు అంటే, ఎంత దుర్మార్గుడు అంటే, అప్పట్లో తెలంగాణ భవన్ మీద వీడు దాడి చేయలే. తెలంగాణ భవన్ కాడికి వచ్చి డ్రామా చేసి నేనే దాడి చేసినా నన్ను అరెస్ట్ చేసుకోరు అని చెప్పేసి డ్రామాలు ఆడి, ఇట్లాంటి ఫేమ్ అవ్వడం కోసం ఆడే డ్రామా. వీనికి హిందూ ధర్మం లేదు, ఏమీ లేదు. స్టార్టింగ్ లో త్యాగరాజనయ్య బంటునయ్య, నేను త్యాగరాజ బంటునయ్య అని చెప్పి, తర్వాత మీరు చూసే ఉంటారు వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఈ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సంబంధించిన వాళ్ళని, కేసీఆర్ ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని వాళ్ళ కాళ్ళ కాడ పడేస్తామయ్యా అని చెప్పి పిచ్చోడు. వీడు సైకో, ఆనాడు చెప్పిన వీడు సైకో. ఈ సైకోని నమ్మి వాళ్ళని పిచ్చోళ్ళనాల ఏమో. ఇగో వీళ్ళు దీనిలో ఆడపిల్లలు కూడా పడేరా ఎట్లా. వీళ్ళు ధర్మం గురించి, వీళ్ళు ధర్మం కాదు, వీళ్ళు గోత్రం మీద వచ్చిన వాళ్ళు. వీడు, నేను మళ్ళీ చెప్తున్నా, వీడిని ఇంకో రకంగా తీసుకోకండి. వీడు గోత్రం పిచ్చోడు. వీడు చెప్పిన గోత్ర నమూనలు నమ్మి అమాయక యువతి యువకులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వీళ్ళకు మానసిక వైద్యాన్ని కూడా అందించాలి. ఎందుకంటే వీళ్ళు ఇట్లే వదిలేస్తే వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. ఫ్యామిలీని వదిలేసి, అవ్వయ్యని వదిలేసి, ఇది యూనిఫామ్ అన్నట్టు, ఇది పోలీసులు లేక వీనికి ఇది ఇచ్చిర్రు చూడు, ఇదో యూనిఫామ్ బెల్ట్ ఇచ్చిర్రు. దేశంలో పోలీసులు ఉండొద్దు, వీళ్ళే పాలిస్తారు. అలా తాలిబాన్ లెక్క వీళ్ళు ఏమైనా ప్లాన్ చేసిర్రు నాకు అర్థం కాదు. ఇట్లాంటి వాళ్ళ వల్ల హిందుత్వానికి, ధర్మానికి ఎటువంటి ఉపయోగం లేక పైపెచ్చు ఆ ధర్మానికి ప్రమాదం కూడా ఈ దరిద్రుల వల్ల. దయచేసి ఈ దరిద్రులను, వీళ్ళని నమ్మినటువంటి ఈ ఆడపిల్లలతో సహా కఠినంగా శిక్షించి మానసిక వైద్యాన్ని అందించాలి.